హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రా మెలోడీస్. ఇంకా సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. హీరోయిన్కి అది కనుక ఇంషు యొక్క ప్రేమ గురించి అర్థమై ఉంటుంది కదా, దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండేసరికి వాళ్ళ అత్తయ్య గారు ఫోన్ చేసి ఇలాగా అమ్మమ్మ గారికి హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పుంటుంది. అవును అత్తయ్య గారు నేను వస్తున్నా అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంటే లోపల ఇంషుని చూపిస్తూ ఉంటారు. ఇంషు కూడా అనమాట హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామనేసి 15th అనుకుంటాడు కదా. ఆ డేట్ ఫామ్ చూస్తూ ఉండేసరికి నర్స్ వచ్చానమాట, ఎమర్జెన్సీ కేసు వచ్చింది సార్ అని. కానీ ఇంషు వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ని అండ్ హీరో వాళ్ళ నాన్నమ్మని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హాస్పిటల్కి వచ్చి అమ్మమ్మ గారు మీకు హెల్త్ బాగోపోతే నేను ఎలా వెళ్ళాను కాన్సెప్ట్కి అంటే, ఈ లోపల వాళ్ళ అత్తయ్య గారు వచ్చి అదేమీ లేదమ్మా, పెద్ద సీరియస్ ఏమీ లేదంట, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటే నువ్వు కాన్సెప్ట్కి వెళ్ళు, ఎవరు లేకపోతే జిఏ ఫీల్ అవుతాడు కదా అనేసి చెప్తా ఉంటారనమాట. వెళ్ళు హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళనమాట హీరోయిన్ యుంషు రూమ్కి వచ్చనమాట. యుంషు ఇచ్చిన క్యాసెట్ని అది కనుక మళ్ళీ తిరిగి ఇంషు యొక్క టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. కాసేపటికి ఇంషు వచ్చి ఉంటాడు. తన షర్ట్ అంతా వేసుకొని హీరోయిన్ రమ్మన్న ప్లేస్కి వెళ్తూ ఉండేసరికి తన టేబుల్ మీద హీరోయిన్కి ఇచ్చిన క్యాసెట్ కనిపించుంటుంది. సో ఇలా చెప్పుంటాడు కదా, నేను 15th నేను ప్రేమించే అమ్మాయిని నా లైఫ్లో స్పెషల్ పర్సన్ కలుస్తాననేసి. సో అదే ప్లేస్కి హీరోయిన్ కూడా రమ్మంటాడు కదా. ఇంషు కూడా సేమ్ అదే ప్లేస్కి వచ్చి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరో యొక్క కాన్సెప్ట్ అయితే కనుక స్టార్ట్ అయి ఉంటుంది. సో మొత్తం అందరూ తన ఫ్యాన్స్ అందరూ వచ్చి ఉంటారనమాట. హీరోయిన్ అండ్ క్షీజిన్ అండ్ లిన్ అయితే కనుక కార్లో వెళ్తూ ఉంటారు కాన్సెప్ట్కి. సో క్షీజిన్ అయితే కనుక చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. లోపల హీరో ఫోన్ చేస్తూ ఉంటాడు హీరోయిన్కి. అదేంటి హీరో ఇంకా రాలేదండి, కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది అంటే, వస్తున్నాను జీ దారిలో ఉన్నాను అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. సరే అయితే తొందరగా రా అనేసి అంటూ ఉంటే, టిఫిన్ అంటే టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ వెళ్ళి నేను టీరా వచ్చాక వెంటనే తీసుకొని వస్తాను కదా అనేసి టిఫిన్ చెప్తా ఉంటుంది. హీరోయిన్ అనమాట లిన్ తోటి, రే కొంచెం తొందరగా వెళ్ళరా కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయిందంటని, సరే వెళ్తున్నా అనేసి నేను అంటూ ఉంటాడు అనమాట. సో వీళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కాన్సెప్ట్ అయితే కనుక స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో హీరో అయితే కనుక చాలా అంటే చాలా బాగా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే కనుక చేస్తూ ఉంటాడు. ఓ పక్కన హీరోయిన్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. కాసేపటికి హీరోయిన్ వాళ్ళు అయితే కనుక దారి తప్పిస్తుంటారు. సో వాళ్ళకి రూట్ అయితే కనుక అసలు కనిపించదు. అయ్యో ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు అనేసి వీళ్ళు అనుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అంటే సరే అయితే లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది కదా, అదైనా చూద్దాం అనేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట, లైవ్ స్ట్రీమ్ అయినా చూడడం కోసం అనేసి. హీరో అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్యాన్స్ తోటి, మీరు అందరూ నన్ను చూడడం కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, నేను కూడా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ చెప్తా అనమాట. నెక్స్ట్ సాంగ్ కోసం రెడీ అవ్వడం కోసం వెళ్ళుంటాడు. హీరోయిన్ అయితే కనుక సిగ్నల్ కోసం చూస్తూ ఉంటుంది అనమాట. లైవ్ స్ట్రీమ్ చూద్దామన్నా సిగ్నల్స్ ఉండవు. ఇంకా షీజిన్ అది కనుక వ్యాన్ మీద కంటే ఎక్కేసి యాంటీనా పట్టుకొని ఒక స్టాచ్యూలో నిలబడి ఉంటుంది. హీరోయిన్ అనమాట లోపల వస్తుందా లేదా, లైవ్ స్ట్రీమ్ అదే సిగ్నల్స్ వస్తున్నాయా లేదా అని చూస్తూ ఉండేసరికి హీరో అనమాట నెక్స్ట్ వాళ్ళ మమ్మీకి వాళ్ళ నాన్నమ్మకి అండ్ హీరో వాళ్ళ డాడీకి థ్యాంక్ యూ చెప్పనమాట. వాళ్ళు వచ్చారేమని చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఇంకా వచ్చి ఉండరు, సీట్లన్నీ ఖాళీగానే ఉండుంటాయి. హీరో అలా చూస్తూ ఉండి తను ఇది కనుక సాంగ్ పాడుతూ ఉండేసరికి అప్పుడే మన మామయ్య గారు కూడా వచ్చి ఉంటారు. ఆయన అనమాట అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తోటి, నేను లోపలికి వెళ్ళాలంటే లేదు సార్ కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోతుంది అంటేని, నేను వాళ్ళ జిఏ వాళ్ళ డాడీని అమ్మాను కానీ ఓ అవునా సార్ అనేసి నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా అనమాట లోపలికి తీసుకొని వచ్చి ఉంటారు. ఆయన కూడా వెళ్ళి కూర్చుండేసరికి అక్కడ ఉండే ఫ్యాన్స్ అందరూ అనమాట, ఇదిగోండి సార్ తీసుకోండి మా జిఏ యొక్క ఫ్లెక్సీని అనేసి ఇస్తూ ఉంటారు అనమాట. మన హీరో ఇంకా ఇది కనుక వాళ్ళ డాడీ చూస్తూ ఉంటాడు. మన హీరో వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. చాలా ఫీల్ తోటి మంచిగా పాడుతూ ఉంటారు కదా. ఈ లోపల ఆయన ఉంటారు కదా, నువ్వు కోతలా గొంతులేస్తావు ఏమీ రావు ఒకటి అనేసి. సో మాట్లాడినా ఆయన గుర్తెచ్చుకుంటా అనమాట, నేను ఎంతలా స్ట్రగుల్ అవుతున్నాను మీకు తెలుసు ఒకటి అనేసి. హీరో అని ఉంటాడు కదా ఎంతలా కష్టపడుతున్నాను అనేసి. సో అవన్నీ గుర్తెచ్చుకుని ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అనమాట. అంతమంది హీరో కోసం వచ్చారంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా. సో అదంతా గుర్తెచ్చుకుని ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లోపల హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సిగ్నల్ వచ్చి ఉంటుంది. మన హీరోయిన్ కూడా అనమాట లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉంటుంది. హీరో అయితే కనుక చెప్తా ఉంటాడు, నేనైతే కనుక నా లైఫ్లో నా స్పెషల్ పర్సన్ అయితే కనుక నేను మీట్ అయ్యాను, తను ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నది, తనే నా హ్యాపీనెస్, తనే నా లైఫ్, తను ఎవరో కాదు నా వైఫ్ టీరా, తన కోసం ఇప్పుడు నేను ఈ సాంగ్ పాడుతున్నాను అనేసి మన హీరో అనమాట హీరోయిన్కి ఒక సాంగ్ అయితే కనుక రాసి ఉంటాడు కదా. సో అదే మై డాడీ ఈస్ మై బెస్ట్ అనేసి. సో ఆ సాంగ్ అయితే కనుక ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇది వచ్చేసి మన హీరోయిన్ వాళ్ళ డాడీ కోసం రాసుకుని ఉండే. సో దానికి కొన్ని లిరిక్స్ అయితే కనుక మన హీరో మార్చనమాట హీరోయిన్కి డెడికేట్ చేస్తూ అది కనుక సాంగ్ అయితే కనుక పాడుతూ ఉంటారు. హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సో హీరోయిన్కి అయితే కనుక వాళ్ళ డాడీ యొక్క జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళ డాడీకి అయితే కనుక క్యాన్సర్ అనమాట హీరోయిన్ చిన్నగా ఉన్నప్పటి నుంచే. సో హీరోయిన్ అలాగే పెంచి పెద్దదాని కింద చేసి ఉంటారు. సో చెప్పరనమాట హీరోయిన్కి విషయం. సో ఆయన చనిపోయాక హీరోయిన్కి తెలిసి ఉంటుంది. అవన్నీ హీరోయిన్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హీరో కూడా అనమాట ఆ పాడంతా పాడుతూ ఉండేసరికి మొత్తం స్టేడియం అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి తన పిక్స్ అయితే కనుక మొత్తం ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో హీరో వాళ్ళ ఫాదర్ కూడా చాలా ప్రౌడ్గా చూస్తూ ఉండేసరికి
ఉండేసరికి హీరోయిన్ కోసం హీరో అంత మంచిగా పాడేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక చాలా ఎమోషనల్ అవుతా ఉంటారు. సో, మన హీరో వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా పాడుతా ఉంటాడు. సో, కాన్సెప్ట్ ఇది గనుక చాలా మంచి హిట్ అయ్యి ఉంటది ఈ సాంగ్ తోటి. సో, 3 డీ ఎఫెక్ట్‌లో అయితే కనుక మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కలిసినట్టుగా సో, వాళ్ళ యొక్క జ్ఞాపకాలన్నీ మన హీరో ప్లే చేపిస్తా ఉంటాడనమాట. అప్పుడే మన హీరో వాళ్ళ ఫాదర్‌ది కూడా అనమాట స్టేడియంలోని ఆయన వచ్చిన విజువల్స్ అంతా చూపిస్తా ఉండేసరికి హీరో షాక్ అవ్వి ఏంటి ఈయన వచ్చారా అనేసి చూస్తా ఉండేసరికి వాళ్ళ డాడీ కూడా అనమాట హ్యాపీగా ఫీల్ అవుతూ హీరోని సపోర్ట్ చేస్తా ఉండేసరికి మన హీరో కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడనమాట. సో, కాన్సెప్ట్‌లో అయితే గనుక మన హీరో వాళ్ళ ఫాదర్ జియ్యి జియ్యి అని గట్టిగా అరుస్తా ఉండేసరికి మన హీరోకి ఇంకా హ్యాపీనెస్‌కి హద్దుండదు. సో, హీరో అనమాట సో, డాడీ లవ్ యూ సో మచ్ అనేసి వాళ్ళ డాడీకి కూడా లవ్ యూ చెప్పుంటాడు. కాన్సెప్ట్ అది గనక అయిపోయి ఉంటది. మన హీరోయిన్ కూడా చాలా ప్రౌడ్‌గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే గనక హీరో కాన్సెప్ట్ యొక్క రివ్యూ అంతా చూస్తా ఉంటాడు. బట్ హీరోయిన్ కాన్సెప్ట్‌కి రాలేదని చాలా ఫీల్ అవుతా ఉంటాడనమాట. ఈ లోపల అక్కడికి హీరోయిన్ అయితే గనక వచ్చుంటది. సో, వచ్చి హీరోయిన్ అయితే గనక హగ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా ఉండేసరికి హీరో అయితే గనక హీరోయిన్ కాన్సెప్ట్‌కి రాలేదేమనేసి కోపంగా ఉండి చూడలేదు కదా అనేసి హీరోయిన్ పక్కకు దోసేస్తా ఉండేసరికి హీరోయిన్ అయితే గనక పాట పాడుంటది. హీరో పాడిన పాటే. సో, హీరో ఓకే అప్పుడే అర్థమై ఉంటది హీరోయిన్ లైవ్ స్ట్రీమ్ చూసిందనేసి. సో, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నువ్వు నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు తెలుసా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటేని ఇదిగో నీకు ఎప్పుడైనా వినాలనిపిస్తే కనుక ఇది చూసి విను. ఇందులో నీకు మీ డాడీకి సంబంధించిన ప్రతి మూమెంట్‌ని నేను ఇందులో చేపిచ్చాను. సో, అనేసి పెన్ డ్రైవ్ అయితే గనక ఇచ్చుంటాడు హీరోయిన్ అనమాట. చాలా హ్యాపీగా అది గనక హీరోని హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తా ఉంటది. హీరో కూడా అనమాట. సో, హీరోయిన్ అది గనక హగ్ చేసుకొని ఉండే. సో, ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండే. నెక్స్ట్ సీన్‌లో మనకి హింషుని చూపిస్తా ఉంటారు. హింషు అయితే గనక హీరోయిన్ ఇచ్చిన క్యాసెట్ అయితే గనక లాస్ట్ టైమ్ ఒకసారి వినేసి ఆ క్యాసెట్‌ని అక్కడున్న టేబుల్ మీద వదిలేసి తను వెళ్ళిపోతా ఉంటాడు. అంటే హీరోయిన్ జ్ఞాపకాలు హీరోయిన్ గురించి మనకు ఆలోచించడం కూడా మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తా ఉంటారు. ఇప్పుడైతే గనక మనకి లింగ్‌ని, మంగని చూపిస్తా ఉంటారు. లింగ్ అయితే గనక హీరో కాన్సెప్ట్ ఇంత మంచిగా హిట్ అవ్వడం వల్ల వాడికి చాలా జెలసీనెస్ వచ్చేస్తుంటది. మంగ అంటా ఉంటది నువ్వు ఫీల్ అవ్వకు నిన్ను హ్యాపీగా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకు సర్ప్రైజ్ అనేసి హీరో అండ్ హీరోయిన్ యొక్క కాంట్రాక్ట్ యొక్క డాక్యుమెంట్స్ అయితే గనక తనకి ఇచ్చుంటదనమాట. అవి చూసిన వీడియో అయితే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి థ్యాంక్ యూ సో మచ్ మంగ అని చెప్తా ఉంటే నీకోసం నేను ఏదైనా చేస్తా అనేసి మంగ అంటా ఉంటది. నెక్స్ట్ సీన్ అయితే గనక టిఫ్నీ వాళ్ళ జోడీని చూపిస్తూ ఉంటారనమాట. మళ్ళీ అది గనక తన దగ్గర ఉన్న కీ చైన్ అయితే గనక తీసి మన టిఫ్నీకి ఫోటో తీసి పెట్టుంటాడు. టిఫ్నీ కూడా తన దగ్గర ఉన్న కీ చైన్ ఫోటో తీసి పెట్టుంటది. దానికి మన లిండ్ ఇది గనక 2 కలిసి ఉన్నట్టుగా అనమాట వీడియో చేసి పెట్టుంటాడు. దానికి మన టిఫ్నీ అనమాట వావ్ మంచిగానే ఎడిట్ చేస్తున్నావే అనేసి అంటా ఉండేసరికి ఈ లోపల లిండ్ అది గనక ఫోన్ చేసి నాకు ఇంకా ఎడిట్ చేయడం సరిగ్గా రాదు నీకోసం నేను అంత మంచిగా నేర్చుకుంటాను అనేసి అంటా ఉంటుంది. సో, దానికి మన టిఫ్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి ఫోన్ కట్ చేసేసరికి టిఫ్నీ అది గనక లింగు మంగ ఉన్నారు కదా వాళ్ళైతే గనక హీరో వాళ్ళ అగ్రిమెంట్ గురించి ఫొటోస్ సెండ్ చేస్తుంటారు. ఇంకా టిఫ్నీ అలా ఆలోచిస్తూ ఉండేసరికి అక్కడికి లిన్ వచ్చి అదేంటి నువ్వు అలా ఉన్నావు ఇంకో నీ కోసం నేను మొత్తం అంతా తీసుకొచ్చాను భోజనం కాబట్టి నువ్వు ఇదంతా తిను ఓకేనా వర్క్లో పడి తింటాం మానేయకు అనేసి అక్కడి నుంచి మన లిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి టిఫ్నీ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట టిఫ్నీ అయితే కనుక లిన్ని కలవడం కోసం వచ్చి ఉంటుంది. లిన్ని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎందుకు ఆ ఫొటోస్ అని సెండ్ చేసావు నీకు ఆ కాంట్రాక్ట్ ఎక్కడిది అయినా సరే నీకు ఏం కావాలో చెప్పు అనేసి టిఫ్నీ అడుగుతూ ఉంటే దానికి లిన్ అంటాడు నాకేం కావాలో నీకు ఇంకా తెలియదా నాకేం కావాలో నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. సో, నాకు కావాల్సింది నువ్వు ఇచ్చావనుకో అప్పుడు నీకు కావాల్సిన కాంట్రాక్ట్ నేను ఇస్తాను ఓకే నా ఇస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి టిఫ్నీ అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటుంది. సో, వాడు అనేది ఏంటంటే మన హీరో యాక్ట్ చేసే మూవీలో అయితే కనుక మన హీరోని తీసేసి తన్ని హీరో కింద చేయమని టిఫ్నీని అడుగుంటాడు. నెక్స్ట్ సీన్లో ఇదే విషయం అయితే కనుక టైకి చెప్తా ఉండేసరికి టై అయితే కనుక ఓ అవునా అంటే ఇవి అసలు మన కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ ఎలా బయటకు వెళ్ళినాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలనేసి టిఫ్నీ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అది కనుక హీరో తీసుకొని వచ్చి ఉంటాడు. మన హీరోయిన్ వచ్చేసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర కంపోజర్ కింద వర్క్ చేస్తుంది కదా ఆ ప్లేస్ తీసుకొచ్చి హీరోయిన్ అది కనుక డ్రాప్ చేసి సరే అయితే ఈవినింగ్ నేను పికప్ చేసుకుంటున్నాను ఓకే అనేసి మన హీరో బాయ్ చెప్తా ఉండేసరికి హీరోయిన్ కూడా బాయ్ చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ వాళ్ళ ప్రొడ్యూసర్ దగ్గర అది కనుక మొత్తం అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ ప్రొడ్యూసర్ చెప్తారు సో నీ మ్యూజిక్ అది కనుక ఒక డైరెక్టర్కి చాలా బాగా నచ్చింది. సో, ఆ డైరెక్టర్ పేరేంటో తెలుసా అంటే ఏంటి సార్ అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. ఇంకెవరు డైరెక్టర్ గూ సార్ అనగానే ఏంటి గూ సారా ఏరైనా అనగానే ఆయన కూడా వచ్చి ఉంటారు అక్కడికి. సో, హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆయన ఎవరో కాదు మన హీరో యొక్క డైరెక్టర్ ఉన్నారు కదా ఆయనే అనమాట. సో, ఇదే విషయం వాళ్ళ ప్రొడ్యూసర్ చెప్తా ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరో అండ్ హీరోయిన్
హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సో వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటా ఉంటారు. మన గూసారికి అయితే కనుక హీరోయిన్ యొక్క సాంగ్స్ చాలా బాగా నచ్చుంటాయి. సో నేనైతే కనుక జీఏతో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నీతో కూడా వర్క్ చేసి ఈ యొక్క నాకు అవకాశం దొరికిందనేసి ఆయన చెప్తా ఉంటాడనమాట. నీ సాంగ్స్ చాలా బాగున్నాయమంటే హీరోయిన్ అంటది నావే కాదు జీఏ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సార్ అని చెప్తా ఉంటుంది. సో వీళ్ళ నలుగురు అయితే కనుక ఫొటోస్ తీసుకొని హీరోయిన్ అయితే కనుక ఆన్లైన్లో పోస్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక మ్యూజిక్కి సంబంధించిన వర్క్ అంతా చేసుకుంటూ ఉండేసరికి లోపల అక్కడికి వచ్చి తింగర పిల్ల ఇక్కడేం చేస్తున్నాను అంటేని నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నానంటే సరే ఆ వర్క్ తర్వాత చేయగలనా కానీ ఇంకో నీకు ఒక పజిల్ ఇస్తున్నాను దీన్ని నువ్వు డీకోడ్ చేయవోకేనా అనేసి హీరో ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఏంటి ఇప్పుడు నేను దీన్ని చెయ్యాలా అనేసి హీరోయిన్ అది కనుక పజిల్ అంతా ప్రాబ్లం అంతా క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ వాళ్ళు అస్సలకి కాదనమాట. అయ్యో నాకు రావట్లేదే జీఏ నాకు ఇది చేయడం రాదు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక నువ్వు చెయ్యాలి తప్పదు నేను బయటికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి నువ్వు అదంతా పూర్తి చేసేయాలి ఓకే అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక దేవుడా అన్నట్టుగా చూస్తే అదంతా చేస్తూ ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక పాపం హీరోయిన్ ఎప్పుడు ఫోన్ చేస్తుందా నేను వచ్చేసి పజిల్ అంతా క్లియర్ చేస్తానని చెప్తుందా అనేసి చూస్తాడు. బట్ టైం అసలు కావదు 4 hours అయిపోయి ఉంటుంది. బట్ హీరోయిన్ ఫోన్ చేసి ఉంటుంది. అదేంటి ఇంకా తను పజిల్ని డీకోడ్ చేయలేదా అయ్యయ్యో అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ చాలా మంచిగా ట్రై చేశాను అనమాట. వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి పప్పి అయితే కనుక పజిల్లో సగము పీసెస్ తినేసి ఉంటుంది అనమాట. హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి జీఏ నీకు ఒక విషయం చెప్పాలంటే ఏంటి పజిల్ని డీకోడ్ చేస్తావా నీకు విషయం తెలిసిందా అంటేని ఎక్కడ తెలిసేది పప్పి తినేసింది పజిల్ని అంటే ఏంటి పప్పి తినేసిందా అనేసి హీరో అంటూ ఉంటాడు. ఆ పజిల్లో అనమాట హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేసింది పెట్టుంటాడు నువ్వంటే నాకు ఇష్టం అనేసి. బట్ హీరోయిన్ పజిల్ని క్లియర్ చేసి ఉంటుంది. అదే విషయం షీజిన్ చెప్పుంటాడు. షీజిన్ అంటది ఏంటి నువ్వు టీరాకి పజిల్ ఇచ్చావా పజిల్ అలేవు అని ఎలా చెప్తావు చెప్పు అసలు టీరా వాళ్ళ కాలేని పని చెప్పవు దానికి సరే నీకు నేను సలహా ఇస్తా బట్ ఖర్చు అవుతుంది అనేసి మొత్తం షాపింగ్ అంతా చేయించేస్తుంటుంది హీరో చేత తనకు కావాల్సినవన్నీ. హీరో అంటాడు చిన్న సహాయానికి ఇంత ఖర్చు చేయాలి నువ్వు అంటేని హ్యూంషు టీరా కోసం ఒక రికార్డు స్టూడియోనే కొన్నాడు తెలుసా నువ్వు ఈ మాత్రం కూడా చేయలేవంటే ఏంటి వాడు రికార్డు స్టూడియోనే కొన్నాడా సరే అయితే నీకు ఎంత షాపింగ్ కావాలో అడుగు నేను అంత కొంటాను టీరా కోసం అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సరే అయితే నీకు కూడా నేను ప్లాన్ చెప్తా అనేసి తను ఒక ప్లాన్ చెప్పుంటుంది. సో మన హీరో అండ్ హీరోయిన్ ఎప్పుడు ఐస్ స్కేటింగ్కి వస్తూ ఉంటుంది కదా అక్కడైతే కనుక ఒక మంచి ఒక డిజ్నీ ల్యాండ్ లాగా కట్పిస్తూ ఉంటాడు అనమాట మన హీరో. సో అక్కడ అనమాట హీరోయిన్కి ప్రపోజ్ చేయాలనేసి షీజిన్ చెప్పుంటుంది. సో షీజిన్ చెప్పినట్టుగా హీరో ఫాలో అవుతూ ఉండేసరికి మన హీరోయిన్ అది కనుక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే 2 రోజులన్నీ ప్రేమను అంతా దాచుకుంటావు ఎలాగైనా నువ్వు జీకి చెప్పాలి కదా అనేసి సలహా ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట సరే అని అంటూ ఉండేటప్పటికి హీరో ఫోన్ చేసి ఒక ప్లేస్కి రమ్మని ఉంటాడు. సో ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. టై అంటే ఇదంతా వర్క్ అవుతుందా అంటే ఎందుకు కాదు అవుతుంది. సో ఏదోలాగా ఈ రోజు నేను ఎలాగైనా టీరాకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అనగానే అక్కడ హీరో వాళ్ళ కంపెనీలో పనిచేసే వర్కర్స్ కూడా ఉంటారనమాట. ఈ లోపల అక్కడికి టిఫినీ వచ్చి అనమాట టైని పిలిచి రే టై ఇది వచ్చేసి లింక్ ఇది ప్రొఫైలు ఇది ఎవరికి కనిపించకుండా భద్రంగా దాయి ఓకేనా అనేసి తనకు చెప్పుంటుంది. ఇదే మాటలు అక్కడ వర్క్ చేసే అమ్మాయిలు కూడా వింటారు. మన టిఫినీ అక్కడి నుంచి వెళ్ళిపోయి అనమాట హీరో తిరిగి ఈ ప్లాన్ అంతా వర్క్ అవుతుంది ఇక్కడ చాలా చల్లగా ఉంది కదా అంటే ఏమైనా నా వంతు నేను ట్రై చేస్తాను అనేసి మన హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మంగని చూపిస్తూ ఉంటారు. మంగ దగ్గర ఒక అమ్మాయి వచ్చి అనమాట ఇలాగ టిఫినీ అది కనుక టైకి లింక్ సార్ యొక్క ప్రొఫైల్ ఇచ్చింది దాంట్లో ఏముందో తెలియదు అంటే సరే అది నువ్వు తెలుసుకో అనేసి తను అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి లింక్ వచ్చి అనమాట థ్యాంక్ యూ సో మచ్ డియర్ నువ్వు నా కోసం చాలానే చేస్తున్నావు అంటే నీ కోసం నేను ఏదైనా చేస్తాను అనేసి మంగ అంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మంగ చెప్పినట్టుగా ఆ అమ్మాయి ఇది కనుక టిఫినీ యొక్క డెస్క్లో ఉన్న లింక్ యొక్క ప్రొఫైల్ ఇది కనుక తీసుకుంటూ ఉండేసరికి అక్కడికి టిఫినీ వచ్చి అనమాట వీడియో తీసి అంటే ఇదంతా నువ్వు చేసింది నువ్వే అనమాట మొన్న కూడా వాళ్ళ మ్యారేజ్ కాంట్రాక్ట్ తీసుకువెళ్ళి మంగకి ఇచ్చింది నువ్వే కదా ఉండి నీ పని చెప్తానేసి తను అనమాట ఇదంతా నేనే ప్లాన్ చేస్తా కావాలనేసి టిఫినీ అంటూ ఉంటుంది. అదే విషయం అడుగుదామనేసి మన మంగకు కూడా ఫోన్ చేస్తుంటుంది అనమాట. మంగ ఇదే కనుక లింక్తో పాటే ఉంటుంది. సో లింక్ని అంటూ ఉంటుంది నెక్స్ట్ నా ప్లాన్ ఏం జరుగుతుందో చూడనేసి మంగ అంటూ ఉండేసరికి టిఫినీ ఫోన్ చేస్తాను అనమాట ఇదంతా చేయించేది నువ్వు కదా నీ పని నేను చెప్తాను నువ్వు నాతో పెట్టుకుంటావు కదా చూడు ఏం చేస్తానో చూడంటే ఇప్పుడు నేనేం చేస్తానో చూడు ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ ఉంది కదా హాట్ టాపిక్ని ఇంకా హాట్ టాపిక్ చేస్తా అనేసి మంగ ఉంటుంది. ఏంటి ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అని చూసేసరికి హీరోయిన్ అనమాట డైరెక్టర్ వాళ్ళ సార్ తోటి ఫొటోస్ తీసి పోస్ట్ చేస్తుంటుంది కదా అదే విషయం అనమాట. సో టిఫినీకి అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు లింక్ వచ్చేసి ఏదో చేస్తాడా వచ్చేసి బయట పెట్టేస్తుంది అనేసి గెస్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. టై అయితే కనుక హీరోయిన్ తీసుకుని ఐస్ స్కేటింగ్ ప్లేస్కి వచ్చి ఉంటాడు. సో ఎదరికి చూడు అనేసి టై అనగానే హీరోయిన్ కూడా అనమాట అదంతా చూస్తూ ఉండేసరికి సో అది ఆ ప్లేస్ అంతా ఇది కనుక హీరోయిన్ ఫొటోసే ఉంటాయి అనమాట. హీరోయిన్కి చాలా బాగా అనిపించి వావ్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉందనేసి చెప్తా ఉండేసరికి హీరో అంటాడు నా బ్యూటిఫుల్ వైఫ్ కోసం చేసాను ఇదంతాను. సో టీరా నీకు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో నువ్వు నా లైఫ్లో కనుక్కోకుండా
వల్ల వచ్చావు. నా లైఫ్‌ని నువ్వు మార్చేసావు. నీతో నేను చాలా ఫూలిష్‌గా ఉండేవాడిని. బట్ నువ్వొచ్చేసి నా లైఫ్‌ని మార్చావు. నువ్వే నా ప్రపంచం అయిపోయావు. మన స్టోరీని ఇంకా ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పేటప్పటికి హీరోని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంటది. హీరో కూడా లవ్ యూ మా అనేసి గట్టిగా హీరోయిన్ హగ్ చేసుకొని ఉండే అనమాట. హీరోయిన్ కూడా అనమాట. సో హీరోతో మాట్లాడతా హీరోకి ప్రపోజ్ చేసి వీళ్ళిద్దరు అది కనుక మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఆడుకుంటా కొట్టుకుంటాను. సో చాలా క్యూట్‌గా ఉండే. వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటా ఉంటారు. ఈ లోపల అక్కడికి టిఫినీ వచ్చానమాట. ఇంకా ఆపు చాలా ఆడింది అనేసి, మీ విషయము ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. మీ విషయం బయటపడిపోయిందంటే, ఏ విషయం అనేసి హీరో వాళ్ళని చూస్తూ ఉండేసరికి మీ కాంట్రాక్ట్ విషయం అందరికీ తెలిసిపోయింది అనేసి టిఫినీ చెప్పుంటది. సో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతా ఉంటది. హీరో అండ్ హీరోయిన్ యొక్క కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేసి లింక్ వాళ్ళైతే గనక బయట పెట్టేసి ఉంటారనమాట. హీరో మోడల్ కింద కావాలని వచ్చిన కంపెనీస్ కూడా అనమాట ఇప్పుడు వద్దు అనేసి హీరో వద్దనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి ఇంకా టిఫినీకి ఏం చేయాలో అర్థం కాదనమాట. టై అంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం అంటేని, ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదు అనేసి టిఫినీ అంటా ఉండేసరికి లోపల వాళ్ళ బాస్ అయితే కనుక టిఫినీని రమ్మని ఉంటాడు. సో మీరు చాలానే చేశారు. ఇప్పుడు చూడండి ఏమయ్యిందో. జిఏ వచ్చేసి ఇంకా తన లైఫ్‌ని కెరియర్‌ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాడు. తన లైఫ్ కెరియర్ అయితే కనుక మొత్తం పోయింది. ఒకవేళ తన కెరియర్ ఇంక ముందుకు వెళ్ళాలి అంటే కనుక నేను ఒకటి చెప్తాను అది నువ్వు తప్పకుండా చేయాలి అనేసి మన టిఫినీ అనేది కనుక బాగా తిడతా ఉంటారనమాట ఆయన. సో ఇంకా టిఫినీ కూడా చేసిందే లేక ఆయన చెప్పినట్టే వింటూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట వాళ్ళ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ప్రొడ్యూసర్ అంటారు, సారీ మా ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇది కనుక ఒకసారి మీతో వర్క్ చేయలేనంట, కాబట్టి నీకు ఈ ఛాన్స్ పోయినట్టే ఏమీ అనుకోవద్దు ఓకేనా అనేసి ఆయన అంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట సరే అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల టిఫినీ ఫోన్ చేస్తానమాట హీరోయిన్కి, నేను నీతో కొంచెం మాట్లాడాలి ఒక ప్లేస్కి వస్తావని. కానీ హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నీకు ఓకే అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వాళ్ళ ప్రొడ్యూసర్కి కూడా అనమాట బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉండేసరికి హీరో కూడా వచ్చి హీరోయిన్ని కారులో ఎక్కించుకొని అనమాట. అంటే నీకు ఈ అవకాశం పోయింది అంతేనా అంటేని హీరోయిన్ అంతే నువ్వు కోపంగా ఉండకు జియ్య అంటే, ఏంటి నేను కోపంగా ఉండకూడదా, నీకు మంచి అవకాశం పోయింది ఇదంతా నా వల్లే కదా ఉండు నేను వచ్చేసి గూసారితో మాట్లాడదంటే, లేదు లేదు నాకు ఎవరు సపోర్ట్ వద్దు అయినా సరే నా యొక్క స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నేను అనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి హీరో వచ్చేసి నువ్వు నా బంగారాన్ని అనేసి అంటూ ఉంటాడు. సో నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా, ఇలాగే నవ్వచ్చు కదా అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరో కూడా అనమాట చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు అనమాట. సో నా వర్క్ మీద ఇంకా నేను కొంచెం మంచి పట్టుదల తెప్పించుకున్నాక అప్పుడు మంచి యొక్క డైరెక్టర్తో చేస్తాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటారనమాట. వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న న్యూస్ నిజమైన మీరు ఇద్దరు వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారంటేని హీరో అండ్ హీరోయిన్ దేనిగా సైలెంట్గా ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ అంటది ఏంటి మీరు సైలెంట్గా ఉన్నారు అంటే ఇదంతా నిజమేనా అనేసి వాళ్ళది కనుక అడుగుతూ ఉంటే హీరో అండ్ హీరోయిన్ కూడా హా అనేసి తల ఊపుంటారు. వాళ్ళది కనుక ఏంటి మీరు ఏమైనా చిన్నపిల్లలు ఇటువంటి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి మాకు ముందే అర్థమైంది, సో మీరు ఎటువంటి ఏయో చేస్తారనేసి, బట్ మీరు ఇద్దరు వచ్చేసి క్లోజ్గా ఉండేసరికి మీరు రియల్ మ్యారేజ్ అనుకున్నాం మేమనేసి వాళ్ళు అంటూ ఉంటే హీరోయిన్ అంటది మీరు జియ్యని ఏమనొద్దు తప్పంతా నాది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో వాళ్ళ ముగ్గురు అలా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరిని సపరేట్గా తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్తో అనమాట వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ గారు అంటారు అంటే మీరు ఇద్దరు వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది ఈ ఇల్లు కోసమేనంటని. అవును అమ్మమ్మ ఫస్ట్ అయితే కనుక మేము ఈ ఇల్లు కోసమే మ్యారేజ్ చేసుకున్నాము, బట్ తర్వాత నాకు తనంటే ఇష్టమైంది, మా ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి లవ్ అన్నది స్టార్ట్ అయిందని చెప్తా ఉంటే హీరో కూడా సేమ్ అదే న్యూస్ వాళ్ళ డాడీకి చెప్తా ఉంటాడనమాట. వాళ్ళ డాడీ అంటాడు సరే అయితే టీరా వచ్చేసి చాలా మంచి అమ్మాయి, ఇప్పుడు వచ్చేసి మీరు లవ్ చేసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి మీరు ఇద్దరు పెళ్లి చేసుకుని మాకు ఎటువంటి అభ్యంతరం లేదనేసి వాళ్ళు ఓకే చెప్పిస్తుంటారు. హీరోయిన్ అనమాట వాళ్ళ అత్తయ్యతోటి అండ్ వాళ్ళ అమ్మమ్మతోటి అనమాట సారీ నన్ను క్షమించండి బట్ మీరంటే నాకు చాలా ఇష్టము అక్కడ అనేసి హీరోయిన్ బాధపడతా ఉండేసరికి వాళ్ళ అత్తయ్య గారు అంటారు స్టార్టింగ్లో మీరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఒకరికొకరు మీరు లవ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు అఫీషియల్గా పెళ్లి చేసుకుని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేసి అంటా ఉంటే నాన్నమ్మ గారు అంటారు నువ్వు వచ్చేసి ఎప్పుడు నా మనవరాలవే మా ఇంటి కోడలువే ఏం బాధపడక అనేసి అంటా ఉండేసరికి హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ అత్తయ్య గారు మేము ఉన్నామమ్మ నీకు అనేసి అంటా ఉంటుంది. సో ఆ సీన్ అలా కట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ అలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉండేసరికి హీరో వచ్చారనమాట. ఏంటి ఆలోచిస్తున్నావంటేని నిజంగా అత్తయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా మనల్ని వెంటనే క్షమించేశారు కదా అంటేని హా అవును అనేసి తను అంటా ఉంటే సో అందరూ ఇలా ఉండరేమో కదా ఇంకా మీ ఫ్యాన్స్ నీ గురించి ఏమనుకుంటున్నారో కదా అంటే దానికి హీరో అంటాడు వాళ్ళ గురించి నువ్వు వదిలే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అనేసి మన హీరో అంటా అనమాట. హీరోయిన్ నాకు చేసుకుంటూ ఉంటాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోని టైం చూపిస్తూ ఉంటారు. టై అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎలాగా నువ్వు బ్యాలెన్స్ చేస్తావు చెప్పు అనేసి హీరోని అడుగుతూ ఉంటే హీరో ఏమోరా నాకు కూడా తెలియదు దానికోసం ఆలోచిస్తున్నా అనేసి చెప్తా ఉండేసరికి ఇప్పుడు హీరో వాళ్ళ ఏజెన్సీ బాస్ ఉన్నాడు కదా టిఫినీతో మాట్లాడతాడు ఎప్పుడును ఆయన వచ్చి ఉంటాడు అనమాట హీరో దగ్గరికి వచ్చి సో ఇప్పుడు నీ కెరియర్ అంతా ఫినిష్ అయిపోయి
అయిపోయింది. నీకు అర్థమవుతుందా అనేసి ఆయన అంటా ఉంటాడు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? నువ్వెప్పుడు నీ గురించి ఆలోచించుకోవు. ఏదో ఒకటి సమస్యలు తీసుకొస్తావనేసి ఆయన తిడతా ఉంటే, ఇప్పుడు హీరోయిన్‌ని అండ్ టిఫినీని చూపిస్తా ఉంటారు. టిఫినీ ఇలా అంటా ఉంటది. నేను ఈరోజు నీ దగ్గరకొచ్చింది జీఏ తరపు నుంచి మాట్లాడడం కోసం కాదు. మా ఏజెన్సీ తరపు నుంచి మాట్లాడడం కోసం నాకిచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా నీతో మాట్లాడడం కోసం వచ్చాను. కాబట్టి నువ్వేమి మనసులో పెట్టుకోకు ఓకేనా అనేసి. సో, ఈ తప్పంతా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు జీఏ ముందు తన కెరియర్ ఇంకా ముందుకు సాగాలి అంటే కనుక మొత్తం తప్పంతా నీ సైడే అన్నట్టుగానే నువ్వు మాట్లాడాలి. సో, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి తను అంటా ఉంటది. ఈ లోపల మనకి హీరోని అండ్ వాళ్ళ బాస్‌ని చూపిస్తా ఉంటారు. వాళ్ళ బాస్ అంటాడు, "ఇప్పటికైనా ఏం కాలేదు. నీ వైఫ్‌దే తప్పు అనేసి మొత్తం అంతా తన మీద వేసుకోమను. అప్పుడు నీ యొక్క లైఫ్ బ్యాలెన్స్ అవుతది. నిన్నెవరు తప్పు పట్టరు. ఏమంటావు? కాంట్రాక్ట్‌కి నీకు సంబంధం లేదన్నట్టుగా చెప్పు" అనగానే హీరో మాత్రం అలా ఆలోచిస్తా ఉంటే టిఫినీ అంటది, "నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? సో, జీఈది ఏం తప్పు లేదని కావాలని నువ్వు తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నామన్నట్టుగా నీ తరపున నువ్వు తప్పేసుకుంటే తన లైఫ్ బాగుంటదనేసి" టిఫినీ చెప్తా ఉంటది పక్క నుంచి. ఇప్పుడు హీరోకి అది వెనక వాళ్ళ బాస్ కూడా సేమ్ అదే చెప్తా ఉంటాడు హీరోయిన్ మీద నింద వేయమని. బట్ హీరో ఒప్పుకోడనమాట. "నో వే, నేను అటువంటిది ఏమి చేయను. నా కెరియర్ పోతే పోయింది కానీ నా వైఫ్ మీద ఇది గనుక నేను ఎటువంటి నిందలు వేయను. తను వచ్చేసి ఒక సాంగ్ కంపోజర్ అవుతాం అనుకుంటుంది. నేను తన మీద ఒకటి నింద వేయలేను" అనేసి మన హీరో వెళ్తా ఉండేసరికి వాళ్ళ డైరెక్టర్ అంటాడు, "ఏంటి నీకు నీ కెరియర్ కన్నా ఆ అమ్మాయినే ఎక్కువ" అంటే, "అవును తనే ఎక్కువ" అనేసి మన హీరో అంటా ఉంటాడు. బట్ హీరోయిన్ కూడా అనమాట, "సరే అయితే నా కెరియర్ కన్నా నాకు జీఏ ఇంపార్టెంట్. కాబట్టి జీఏ కోసం నేను ఏదైనా చేస్తాను. మీ కంపెనీ ఏ తప్పులు వేసినా నా మీద నేను సహిస్తాను. బట్ జీఏ బాగుండాలి. జీఏ ఎప్పుడు సూపర్ స్టార్‌గానే ఉండాలి. తన లైఫ్ లాంగ్ తను ఒక మంచి సింగర్‌గా ఉండాలి. ఎటువంటి మచ్చలు ఉండకూడదు తన మీద" అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే, దానికి టిఫినీ అనమాట, "నువ్వు చాలా గ్రేట్. అందుకోసమే జీఏ వచ్చేసి నేను లవ్ చేశాడు" అనేసి టిఫినీ అంటా ఉంటది. వాళ్ళ బాస్ కూడా అనమాట హీరోతో అంటా ఉంటాడు, "నువ్వు వచ్చేసి నీ వైఫ్ మీద నిందేస్తే నీకేం పోయిందంటది. తను వచ్చేసి ఒక సాంగ్ కంపోజర్ అవుదాం అనుకుంటుంది. నా లైఫ్ నేను బాగోట్లేదు" అనేసి హీరో కోపంగా చెప్తా ఉండేసరికి వాళ్ళ బాస్ అనమాట, "ఓ నాలా అంటావా? సరే అయితే నువ్వు చేయకపోతేనే నేను చేయించానులే" అనేసి తనైతే కనుక హీరోయిన్ ఒప్పుకుంది అనేసి టిఫినీ మెసేజ్ పెట్టుకుంటుంది అనమాట. అది చూసిన ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోకి ఏం అర్థం కాదనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక లింగు మంగ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. మన లింగు మంగ అయితే కనుక ఇప్పుడు మనమే విన్ అవుతాము. సో, ఇప్పుడు జీఈ పొరువు అయితే కనుక మొత్తం పోయింది. ఫ్యాన్స్లో కూడా తన మీద ఇష్టం పోయింది. వీళ్ళంకా జీఈకి ఎటువంటి అవకాశాలు రావనేసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే కనుక టీవీలో న్యూస్ చూపిస్తూ ఉంటారు. షేజన్ చూస్తూ ఉంటుంది. న్యూస్లో అయితే కనుక మొత్తం తప్పంతా టీరేదే అన్నట్టు టీరే వచ్చేసి హీరోని సెడ్యూస్ చేసి పెళ్లి చేస్తుంది ఇల్లు కోసం అనేసి మొత్తం అంతా హీరోయిన్దే తప్పు అన్నట్టుగా రాస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్ తప్పు చేసి మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలన్నీ వింటున్న షేజన్ కోపం వచ్చేసి వాళ్ళందరినీ కొడతా ఉంటుంది. ఈ లోపల అక్కడికి హీరోయిన్ వచ్చి అనమాట ఆపమనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడితో